ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ఆక్వా సిస్టమ్స్. ఈ వీడియో ఏంటంటే ఈరోజు మనం వంశధార నదిలో ఉన్నాం. వంశధార నదికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ అంటే ఇది మా అమ్మమ్మల ఊరు. మామూలుగా అయితే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఏ ఫిల్టర్లు కూడా పెట్టుకోరు. అలాగే ఇక్కడ ఏమి వాటర్ ప్లాంట్లు కూడా లేవు. ఎందుకు పెట్టుకోరు అంటే వాళ్ళకి స్వచ్ఛమైన నీరు అనేది ఇక్కడ దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది అంటే ఇది వంశధార నీరు, డైరెక్ట్గా ఇదేం తాగరు. కానీ ఇందులోనే సెలం నీరు అంటారు. ఒక గుమ్మి తీస్తే అందులో వాటర్ అనేది ఓట వస్తుంది. ఆ ఓట వస్తుంది కదా, ఆ ఓట వస్తుంది. ఆ ఓట వచ్చిన వాటర్తో అలాగే అది తీసుకెళ్ళి ఇంటికి తీసుకొని వెళ్ళి దాన్నే ఒక బిందులో స్టోర్ చేసుకొని తాక్కుంటారు. మళ్ళీ వాటర్ చూసి అన్ని విధాలుగా కూడా అన్ని మినరల్స్ కానీ అన్నీ యాడ్ అయ్యే ఉంటాయి. మంచి టీడీఎస్తో అందుతుంది. అంటే స్వచ్ఛంగా న్యాచురల్గా వస్తున్న వాటర్ ఇది. మనం కూడా ఏంటంటే అంటే చెప్పడం కాదు, డైరెక్ట్గా మీకు చూపిస్తా ఎంత టీడీఎస్ వస్తుంది అసలు ఏంటి అన్నది. అది ఆ సెలం నీరుకి ఒక గొయ్యి లాంటిది తీసుకోవాలి, ఇసుకనంతా బయటికి తీసుకోవాలి. తీసి అందులో ఏదైతే ఓటతో వస్తుందో వాటర్, ఆ వచ్చే వాటర్నే మనం టీడీఎస్ అనేది చెక్ చేసి అసలు ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ఓకే, నన్నైతే ఇప్పుడు ఫాలో అయిపోండి. బాగుంటుంది. ఇక్కడ తీద్దాం. ఇక్కడ బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ మేమైతే స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి ఇలాగే తీయాలా? చలం గుమ్మిదే. చలం గుమ్మి ఇలా తీసుకోవాలి. మామూలుగా తీసుకొని వాటర్ వస్తుందిగా, ఈ సైడ్ వచ్చేస్తుంది వాటర్. త్వరగా వచ్చేద్ది. వెడల్పు చేయాలి, రౌండ్ చేయాలి. పెద్దదా? నూత ఎక్కువ అవసరం లేదు, రౌండ్ ఉండాలి. ఆ తీసే మట్టి దూరం వెళ్ళిపోవాలి. కానీ మధ్యలో ఉండే వాటర్ అసలు వేరే కలర్ వస్తుంది కదా. వేరే కలర్ అది తీసేస్తాం కదా మనం. ఇప్పుడు బేసిన్ ఏది ఉన్నదనుకో మన చేతిలో ఆ వాటర్ తీసేయాలి. బురదగా ఉంటుంది. కానీ ఫస్ట్ ఆపండి మీరు, అంతే. ఆపేసి ఆ నీరు బయటికి తేండాలి. నీరు తేండుకోవాలి. తేజ ఆపే అలా ఫిల్టర్ అయిపోద్ది. ఆ నీరు కానీ బయటికి తీయాలి. అబ్బా, ఆ వాటర్ అలా బయటికి తీయలేదు. అలా జల్లడమే. అక్కడ ఒక్క సుక్క లేకుండా జల్లేస్తే ఫిల్టర్ అయిపోద్ది. ఇప్పుడు మట్టితో ఉండే వాటర్ ముందైతే దీన్ని మనం క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకుంటే సైడ్ నుండి వాటర్ అనేది దానంతట అయితే అలాగ వస్తుంది, జారుకుంటూ వస్తుంది కదా. ఆ వాటర్ అయితే తాగడానికి బాగుంటది. ఎంత కొంత మట్టి అయితే ఉంటది. మట్టిని ఏం చేయాలంటే 1-2 సార్లు తీస్తే కుండలో వేసేసి అలా వదిలేసేయాలి. కుండలో వేసి అలా వదిలేస్తే అది వదిలినప్పుడు ఏదైతే ఉంది మట్టి లాంటిది అనేది కిందకి వెళ్ళిపోద్ది. అలాగా కిందకి వెళ్ళిపోయి మీద ఉండే వాటర్ అనేది చాలా తక్కువ టీడీఎస్తో స్వచ్ఛంగా. అంటే మామూలుగా అయితే కొన్ని ప్లేసుల్లో టీడీఎస్ వచ్చేసరికి 2000, 3000 సముద్రం వాటరే తీసుకుందామండి. సముద్రం వాటర్ వచ్చేసరికి టీడీఎస్ వచ్చేసరికి చేసినా సరే సముద్రం వాటర్ వచ్చేసరికి 7000, 8000, 9000, 10,000 టీడీఎస్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మరి అలాగే ఇది వచ్చేసరికి వంశధార నది. ఇది మామూలుగా అయితే ఒక నదిలో మనం ఇప్పుడు ఏంటంటే వాటర్ని అయితే చెక్ చేస్తున్నాం. మామూలుగా డైరెక్ట్గా టీడీఎస్ చెక్ చేసినా ఓకే బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఈ సెలం గొయ్యి అంటారు. ఇప్పుడు మీరు చూడొచ్చు, స్టార్టింగ్ లో వచ్చేసరికి మొత్తం ఇసుక ఉండేది. ఇందులో ఎర్రమట్టితో ఉండే వాటర్ అయితే ఇందులో ఉండేది మొత్తం కూడా. చుట్టుపక్కల మనం చూసినప్పుడు ఇదంతా కూడా ఎర్రమట్టి ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి అలా మేము ఈ వాటర్ వాటర్ పైకి లేకపోదు, ఏం కాదు. ఈ వాటర్ అది ఇప్పుడు నేను ఇది డైరెక్ట్గా అలా తీసి అలా కొద్దిసేపు ఆడడం వల్ల వాటర్ అయితే అందులోకి వచ్చింది. ఇప్పుడు ఈ వాటర్నే డైరెక్ట్గా ఏంటంటే కుండలోకి తీసుకొని ఇక్కడ ప్రజలైతే తీసుకొని ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తీసుకొని వెళ్ళి ఇంట్లో స్టోర్ చేసుకొని దీన్నే తాక్కుంటారు. 2 రోజులు 3 రోజుల వరకు కూడా ఈ వాటర్ అయితే అలా ఉండిపోద్ది, ఏం ప్రాబ్లం ఉండదు. సరే, ఇప్పుడైతే మనం దీన్ని టీడీఎస్ చూద్దాం ఎంత ఉంది అన్నది ఒకసారి. ఇది యాక్చువల్లీ మన అందరికీ తెలిసిందే టీడీఎస్ మీటర్. ఇది నేను అన్ని ప్లాంట్లలో కూడా చూపిస్తున్నా. 50 నుండి 150 అనేది గుడ్ ఫర్ హెల్త్ అని అందరికీ చెప్తున్నా. అసలు ఈ వాటర్ ఎంత ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. నేను హోల్డ్ చేసుకున్నా, కరెక్ట్గా చూడు ఎంత వస్తుంది. 141. అంటే మామూలుగా అయితే తాగడానికి పర్ఫెక్ట్గా ఉంది. 141 అంటే 141 వస్తుంది ఇక్కడ వాటర్ టీడీఎస్ అనేది. 130, 140. ఓకే, హోల్డ్ చేసా. ఈ సైడ్ పెట్టి ఇంకా మంచిగా వస్తుంది. ఇక్కడ పెడితే ఇంకా నీట్గా వస్తుంది. అది ములిగినట్టు అది. ఓకే, ఇక్కడ 140 వస్తుంది. అంటే 139, 140, 138. ఈ వాటర్ డైరెక్ట్గా మనం తాగొచ్చు, ఎలా తీసి తాగొచ్చు. టేస్ట్ కూడా బాగానే ఉంది ఇది. ఇంకా ఇలా కాకుండా బాగా యూజ్ చేస్తారు కదా, ఇదే గుమ్మి రోజువారీ యూజ్ చేస్తుంటారా, అప్పుడు కంటిన్యూ తీసింది ఇంకా కొంచెం స్మెల్ వస్తుంది. ఇంకా అవసరమైతే నాకు స్మెల్ కూడా అనిపించలేదు, కానీ కొద్దిగా లైట్ గా మట్టి వాసన ఇలాగా కొద్దిగా వస్తుంది. డైరెక్ట్ గా తాగుతున్నా కదా, కానీ ఓకే నేను కొంచెం తీసుకొని తాగాను కాబట్టి నాకు స్మెల్ ఏమనిపించలేదు.
ఇదే ఈ వాటర్ గ్లాస్ తో తీసుకొని తాగితే ఆటోమేటిక్ గా స్మెల్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా మళ్ళీ బయటకు తిండేసి మళ్ళీ వచ్చిన వాటర్ తాగితే ఇంకా బాగుంటుంది. ఇంకా బాగుంటుంది. టీడీఎస్ కూడా తగ్గుద్దేమో. అయితే ఒకసారి చెక్ చేద్దాం, ఒకసారి మరి మన దగ్గర ఏదైనా ఉంటే సూపర్ గా ఏదైనా ఉంటే. వాటర్ అనేది యాక్చువల్లీ మేము ముందు తీసింది 140, అంటే 140 ఉన్నది కూడా ఎక్సలెంట్. గూగుల్ చెప్పేది గుడ్ ఫర్ హెల్త్ 50 to 150 TDS. అంటే ఇక్కడ 140 ఉంది అంటే అన్ని విటమిన్స్ అన్ని ఉన్నట్టే ఇందులో. ఏవైతే మినరల్స్ మన బాడీకి కావాలో, కాల్షియం, కాపర్, మెగ్నీషియం, జింక్ ఇవన్నీ కూడా న్యాచురల్గా అందుతున్నాయి ఇక్కడ. అయితే ఇప్పుడు ఏంటంటే మేము మళ్ళీ ఉన్న వాటర్ని మళ్ళీ మేము బయటికి తీస్తాము. ఇప్పుడు ఫ్రెష్గా అక్కడ ఏదైతే వాటర్ అంటే ఏదైతే గుమ్ముందో మేము ముందు తీసిందే రెండోసారి అందులో ఫిల్టర్ అయ్యి వాటర్ వస్తుంది. ఓకే, మళ్ళీ దీన్ని కూడా మనం ఒకసారి TDS చెక్ చేద్దాం. యాక్చువల్లీ ఇక్కడ ఇదంతా ఇసుకలోనే ఫిల్టర్ అయ్యి వస్తుంది వాటర్. కాకపోతే ఏంటంటే ఇది ఇక్కడ కాదు, చాలా దూరం నుండి వాటర్ అనేది అలా లేయర్ల నుండి పొర్లుకుంటూ అలా వచ్చి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ వాటర్ అన్ని ఇసుకల మధ్యలోంచి వచ్చినప్పుడు ఫిల్టర్ అయ్యి వచ్చేస్తుంది ఆల్రెడీ. అందుకు TDS తక్కువ ఉంది. అది కాకుండా ఇప్పుడు వచ్చేసరికి మనం ఇక్కడ గొయ్యి తీసి చుట్టుపక్కల వాటర్ అది ఏదైతే మనం ఇక్కడ ఇలా ఉంచామో అలా ఉంచడం వల్ల ఈ వాటర్ అనేది ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉంది కదా, ఇది అందులోకి వెళ్తుంది. ఈ మధ్యలోంచి అంతా కూడా ఫిల్టర్ అయ్యి ఇక్కడ ఉట్టుతుంది. అందుకని TDS అక్కడ చాలా తక్కువ వస్తుంది. తేజ అట్లా కాదు కానీ ఆ ఇసుకెళ్ళిపోతుంది. తేజ దాంట్లో అలా మీదకి అది అంతే తీసి ఇది చూద్దాం పని ఎంత ఉందో. TDS సేమ్ వస్తుందేమో, సేమ్ 148 వచ్చింది. 140 అంటే యావరేజ్గా వేసుకున్న 140నే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ సార్లు అలా మనం తీయడం వల్ల ఏమవుతుందంటే ఇసుక కానీ ఎర్రమట్టి కానీ ఇలాంటివన్నీ బయటకు వచ్చేస్తాయి. అంటే ఆల్రెడీ బయటకు తీసేస్తున్నాం మనమే. ఆ తర్వాత వచ్చేది ఫ్రెష్ వాటర్. TDS వచ్చేసరికి అది కామన్, ఇంకా టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అన్నారు. అందుకే అంటే వాటర్లో ఉండే సాలిడ్స్, అంటే వాటర్లో ఏవైతే సాలిడ్స్ ఉన్నాయో ఆల్రెడీ మిక్స్ అయ్యి ఉన్నాయి. దాన్ని మనం సపరేట్ చేయలేము. దాన్ని చేయాలంటే మళ్ళీ మెంబ్రేనే. కాకపోతే ఇక్కడైతే ఒక ఫిల్టరేషన్ అనేది న్యాచురల్గా వచ్చే ఫిల్టరేషన్ ఇది. ఎలాగంటే శాండ్తో అంటే మొత్తం ఇసుకే కాబట్టి ఏట్లో ఉండేది ఏదైతే ఉందో మొత్తం ఇసుకే. మన వాటర్ ప్లాంట్లో వాడేది ఫస్ట్ శాండ్ ఫిల్టర్. అంటే శాండ్ ఫిల్టర్లో ఫిల్టర్ అయ్యాకే ఎలా వస్తుంది అంటే ఇది. కాకపోతే ఏంటి ఇక్కడ మరి TDS ఎలా తగ్గుతుందంటే చాలా దూరం నుండి వాటర్ అనేది వస్తుంది ఇసుక పొరల మీద అలాగా దొర్లుకుంటూ రావడం వల్ల ఏమవుతుందంటే ఈ ఏవైతే ఎక్కువ ఐ సాలిడ్స్ ఉన్నాయో అవి అటు ఇటు అయ్యి ఇంకా అలాగ మనకి ఫ్రెష్ వాటర్ మాత్రమే ఇందులోంచి వస్తుంది. ఓకే, ఈరోజు అయితే చాలా మంచి కంటెంట్ నాకు దొరికింది అనుకుంటున్నా. నేను ఈ వీడియో కోసమే దగ్గర 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాను. ఓకే, ఇదైతే నాకు మీ అందరికీ కూడా హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ RK Aqua Systems. థ్యాంక్ యూ.